వారసుడికి ఎలివేషన్స్ ఇవ్వటం, అదే పనిగా రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడుల సదస్సులో వారసుడిని ఎత్తుకొని మోయటం, చంకలో ఎత్తుకొని మోయటం, ఈ కార్యక్రమాలు వైసీపీ పార్టీలో ఉండవండి. అదే విధంగా 4 పార్టీలతో పొత్తు పెట్టుకొని ఆ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఓడిపోయి మళ్ళీ ఆ పార్టీల్ని మోయటం, ఎప్పుడు ఒక పార్టీకి బానిసత్వం చేయటం, అలాంటి కార్యక్రమాలు వైసీపీ పార్టీలో ఉండవండి. జగన్మోహన్ రెడ్డి గారే ఫైనల్. జగన్మోహన్ రెడ్డి గారు 1వ నెంబర్ నుంచి 100వ నెంబర్ వరకు జగన్మోహన్ రెడ్డి గారే ఉంటారు వైఎస్ఆర్సీపీ పార్టీలో. అది అందరికీ తెలిసినటువంటి అంశమే. విజయసాయి రెడ్డి గారి తప్పుడు కేసులు పెట్టి ఈరోజు జత్వాని అని ఒక జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చి పారిశ్రామికవేత్తలు జస్వాల్ గాని వీళ్ళందరూ కూడా పారిపోయేటట్లు చేసింది టీడీపీ పార్టీ. అటు కేంద్ర ఒప్పందాలు సెకి ఏర్పరచుకున్నటువంటి ఒప్పందాలు అదానీని పారిపోయేటట్టు చేసింది టీడీపీ పార్టీ. అనేటువంటి ఒక మహిళని తీసుకొచ్చి ఈ రోజు పారిపోయేటట్టు డబ్బా కొట్టుకోవడానికి కట్టాము, ఆ సిటీలు కట్టాము, ఈ సిటీలు ₹1 పెట్టుబడి తీసుకురాలేరు. ఆంధ్రప్రదేశ్ కి ₹1 పెట్టుబడి తీసుకురాలేరు. ఈ కూటమి ప్రభుత్వం ₹1 పెట్టుబడి తీసుకురాకుండా 20 కోట్లు ఖర్చు పెట్టి ప్రపంచ సదస్సులకి వెళ్లి తిరిగి ఖాళీ చేతులతో తిరిగి ఇంకొక పాయింట్ వినండి సుజాత గారు అది కూడా మనం చర్చిద్దాం. ఇంకో పాట వినండి. ఓకే సుజాత గారు, ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏమో నాకు చిరకాల మిత్రుడు అని చెప్పి విజయసాయి రెడ్డి గారు మాట్లాడతారు. మీకు ఎవరికి అసలు పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ఆ మాటే మీకు నచ్చదు. పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం వినండి, పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కోసం గేట్ల ముందు పడిగాపులు కడిచే ఆ స్థాయి వ్యక్తులు వీళ్ళు అని చెప్పి అరుణ గారు మాట్లాడుతున్నారు. అరుణ గారికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదండి. మరి ఎవరు చెప్తారు? మొన్నటి వరకు రోడ్లెక్కి మాట్లాడి చెప్పులతో కొడతాను నా కొడుకులు అని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు కూటమిలో ఏదో ఈవీఎంల పుణ్యమా అని చెప్పేసి ఈ రోజు 21 సీట్లు తెచ్చుకొని ఈ రోజు ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితి. సీజ్ ద షిప్ అంటాడు, 2వ రోజు ప్లేట్ ఫిరాయిస్తాడు ఉప ముఖ్యమంత్రి పొజిషన్ లో ఉండి. అదే విధంగా ఈ రోజు దావోస్ పర్యటనకి ఎందుకు వెళ్ళారు, ఆ మాత్రం దానికి అంత దూరం వెళ్ళడం ఎందుకని ఉప ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని మీద సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం టీడీపీ పార్టీకి లేదా? దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం రాయపాటి అరుణకి లేదా? ప్రజలకి ఏం చేస్తున్నారో చెప్పండి. ఈ రోజు పెట్టుబడులు అభివృద్ధి అని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు దావోస్ వరకు వెళ్ళి ₹1 పెట్టుబడి తీసుకొచ్చిందా? అది కదా కావాల్సింది ప్రజలకి. ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు అన్నారు కదా 20 కోట్లు ఖర్చు పెట్టి అక్కడి వరకు వెళ్ళి సూపర్ ఎలివేషన్స్ తీసుకొని తిరిగి ఖాళీ చేతులతో ఎందుకు వచ్చారు అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు అంటుంటే దానికి సమాధానం చెప్పమనండి అరుణ్ గారిని. ఎందుకు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారని? విజయసాయి రెడ్డి ఆయన వయోభారంతో అయితేనేమి ఆయన ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు. దాని మీద కాదు డిబేట్ పెట్టవలసింది. ఎందుకు సూపర్ 6 అమలు చేయట్లేదు అనే దాని మీద పెట్టండి. ఎందుకు దావోస్ వరకు వెళ్ళి ఎందుకు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావట్లేదు అనేది దాని మీద మీరు సమాధానం చెప్పండి. మీకు పక్క రాష్ట్రానికి పారిపోయారు కదా, అందరూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చూస్తే ఏం అమలు అవుతున్నాయి ఏం కావాల్సింది. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి చూడండి, 2 కనబడతాయి. పక్క రాష్ట్రానికి వెళ్ళి సూపర్ 6 కనబడలేదు. పారిపోయి సూపర్ 6 కనబడలేదు రండి. ఆంధ్రప్రదేశ్ వచ్చి సూపర్ 6 కనబడుతున్నారు లేదా? అసలు 86 కనబడుతున్నాయి, 84 కనబడుతుంది. కార్యకర్తల్ని మీరు నడి రోడ్డు మీద నరుకుతున్నారు. ఇవన్నీ ప్రజలకి తెలియట్లేదు అనుకుంటున్నారా? ఇవన్నీ పారిశ్రామికవేత్తలకి తెలియట్లేదు అనుకుంటున్నారా? మీరు పిండి పాలు తాగుతూ లోకమే చూడట్లేదు అని అనుకుంటున్నారా? మీరు ప్రజలకి ఏం చేస్తారో చెప్పండి. ఇంతవరకు కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ మీద స్టూడెంట్స్ కి ఇవ్వవలసినటువంటి డబ్బులు రిలీజ్ చేయలేదు. అదే విధంగా మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచమని చెప్పేసి ఈ రోజు వచ్చిన దగ్గర నుంచి మీరు ఎలక్ట్రిసిటీ ఛార్జీల మీద ఎంత బాధుడు మీరు చేస్తున్నారు అనే దాని మీద ఆన్సర్ చెప్పండి. రాయపాటి అరుణ గారి టీడీపీ గాని అటు అమరావతికి సంబంధించినటువంటి బాల్కోటయ్య గారు కానీ దాన్ని కదా మనకు కావాల్సింది. ఈ రోజు రాష్ట్ర సంపద